తిరుపతి లడ్డు తీసుకోవడానికే భయపడే పరిస్థితి వచ్చింది. హిందువుల జోలికి వచ్చినటువంటి వారికి మరి గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వం చేసింది ఇలాంటి దుర్మార్గ ప్రభుత్వంలో ఇంకా ఏంటండి? తిరుపతి వెంకన్న స్వామి లడ్డూలో కలిపినటువంటి ఏదైతే పంది కొవ్వు అలాగే ఫిష్ సంబంధించిన ఆయిల్ ఇలాగా ఎన్నో రకాల హిందువులు కళ్ళకు ముక్కుకొని అందరికీ ప్రసాదం పంచిపెట్టేటువంటి తిరుపతి లడ్డూలో ఈరోజు దరిద్రాలు అన్నీ కలిపి హిందువుల మనోభావాలను దెబ్బతీశారు. కాబట్టి దీని మీద వెంటనే తక్షణమే సిట్ ఎలాగా పర్యవేక్షణలో జరుగుతుంది, అలా సిబిఐ ఎంక్వైరీ కూడా వేసి ఇందులో ఎంత పెద్దవారు ఉన్నా సరే హిందువుల జోలికి వచ్చినటువంటి వారికి కఠిన శిక్షలు వేయకపోతే రాబోయే కాలంలో ప్రతి ఒక్కరికి కూడా హిందువులు లోకువైపోతారు. కాబట్టి హిందువులందరూ కూడా బయటకు వచ్చి రోడ్ల మీదకి హిందువులందరూ వచ్చి మన యొక్క మనోభావాల్ని ఎవరైతే దెబ్బతీశారో వాళ్ళందరినీ కూడా జైలుకి పంపించి తగిన గుణపాఠం చెప్పాలని ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను. నా పేరు అడవాల వెంకటేశ్వరరావు అండి. నాది జగ్గపేటలో రామవరం గ్రామం. నాది ఈ రోజున మరి కలియుగ ప్రత్యక్ష దైవం హిందువులందరికీ కూడా ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం విషయంలో ఏవైతే శ్రీవారి ప్రసాదం లడ్డు ఉందో ఆ లడ్డు తయారీలో కల్తీ నెయ్యిని ఉపయోగిస్తూ కొవ్వు పదార్థాల ద్వారా తీయబడినటువంటి ఏవైతే కల్తీ నూనెలు ఉన్నాయో వాటిని వాడారు అని చెప్పేసి బయటికి రిపోర్ట్లు రావడంతో ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు దేశ విదేశాల్లో కూడా హిందువులు కానీ మరి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళందరి మనోభావాలు దెబ్బతిని మాతోటి పుణ్యక్షేత్రానికి పోయి మరి అక్కడ దర్శనం చేసుకుని ఎంతో పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని స్వీకరిస్తే దాంట్లో కూడా మాంసకృతులు కలిసే విధంగా మరి గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వం చేసింది ఇలాంటి దుర్మార్గ ప్రభుత్వంలో ఇంకా ఏంటంటే అరాచకాలు చేశారు అనుకుంటే అలాగ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని కూడా మరి అపవిత్రం చేశారు అని చెప్పేసి మరి అనేక మంది హిందువులు మరి బాధపడడం ద్వారా మనం సోషల్ మీడియాలో కానీ టీవీ ఛానల్లో కానీ అనేకం చూస్తూ ఉన్నాం. మరి ఈ రోజున గత ప్రభుత్వంలో ఏవైతే తప్పులు చేశారో ఆ తప్పులన్నీ ఒక ఎత్తు అయితే ఈ రోజున స్వామివారి ప్రసాదంలోని కల్తీ నూనెలు వాడడం ఇంకా తప్పు అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇలాంటి తప్పు చేసినటువంటి అనేక మంది నాయకులు మట్టి కొట్టుకుపోయారు. రాబోయే రోజుల్లో దీనికి 100 రెట్లు ప్రతిఫలం ఆ చేసినటువంటి నాయకులందరూ కూడా అనుభవిస్తారు అని చెప్పే సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. మాది కాకినాడ జిల్లా జగ్గంపేట గ్రామం. గత వారం రోజులుగా తిరుపతి దేవస్థానంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళి తిరుపతి లడ్డు తీసుకుని పక్కన అందరికీ పంచే పరిస్థితి ఉండేది. ఈరోజు తిరుపతి లడ్డు తీసుకోవడానికే భయపడే పరిస్థితి వచ్చింది. ఎవరికైనా పెడితే ఏ విధంగా తీసుకోలేని పరిస్థితి కూడా ప్రజల్లో ఏర్పడింది. తిరుపతి లడ్డు అంటే ఎంతో పవిత్రంగా ఉండేదో, తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఎంత ప్రాముఖ్యత ఉండేదో అదే ఆ లడ్డు ప్రసాదం కూడా అంతే ప్రాముఖ్యత ఉండేది. కానీ ఈరోజు పరిస్థితి గందరగోళ పరిస్థితిలో తయారైంది. ఇది ఎంతటి వారైనా ఈ పశువు వ్యర్థాలు కలిపి ఈ తిరుపతి లడ్డూని తయారు చేయడం అనేది చాలా హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది. దీని మీద ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. శ్రీరామ్, భారత్ మాతాకి జై, నమో వెంకటేశ్వర. ఇక్కడ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వైఎస్ జగన్ గారి పరిపాలనలో అందులో ఆచార వ్యవహారాలన్నీ మరి వ్యతిరేకంగా హిందూ మతానికి వ్యతిరేకంగా ఆయన ఇష్టానుసారంగా అది ఒక హిందూ సంస్థగా కాకుండా ఆయన సొంత ఎస్టేట్ కింద ఇష్టానుసారంగా అన్నీ కూడా పాడు చేశారు. అదేవిధంగా అక్కడ లడ్డు 5 సంవత్సరాల పాటు రుచి తగ్గిందని అనుకున్నాం, కానీ హిందువులు ఇంత తప్పులు జరుగుతున్నాయి అన్నది గ్రహించలేకపోయాం. అక్కడ ఉన్న పీఠాధిపతులు అయితేనో ఆ పెద్దలు అయితేనో అతను జడిసిపోయి బయటికి చెప్పలేకపోయామని ఇప్పుడు చెప్తున్నారు. అయితే ఆ వ్యవస్థ ఇన్ని కోట్లు లక్షలు రోజుకి 4 కోట్ల పైన ఆదాయం వస్తున్న సంస్థ, నిల్వలో ఉన్న 1000 కోట్లు లక్షల కోట్లు ఉన్న సంస్థకి ఒక అదేంటిది క్వాలిటీ కంట్రోల్ ఆహారాల పరిశోధన చూసి తనిఖీ చేసి కేంద్రం 75 లక్షలు ఖర్చు అవుతుంది. అది అక్కడ పెట్టించకపోవడం కూడా ఒక రకంగా పొరపాటు. ఇప్పుడు దాకా పరిపాలన చేసే ప్రభుత్వాలు అదే రకంగా హిందువుల మనోభావాలకు అతనికి ఎప్పుడూ సంబంధం లేదు. అక్కడ రిజిస్టర్లో ఎప్పుడూ సంతకాలు పెట్టలేదు, పెట్టకుండానే ఆయన ఇష్టానుసారంగా లెక్కలేసుకు వెళ్ళాడు. అదే ప్రజల బాధలు అతనికి ఎప్పుడూ సంబంధం లేదు. నేను ముఖ్యమంత్రిని అన్నది మర్చిపోయి నేను ఒక అదేంటి రజాకారణ లేకపోతే ఒక నియంత్రణ అనుకున్నాడు. ప్రజలు వరదలు వచ్చిపోయినప్పుడు ఆయన అమ్మ జెరూసలంలో పడుకున్నవాడు, వెళ్ళి 17 రోజులు అక్కడ కూర్చున్నాడు, బయటికి వెళ్ళాము వ్యాపారం చేస్తాడు. అందుకే ప్రజల బాగోగులు ఎప్పుడు పట్టలేదు ఆయనకి. ఇప్పుడు వచ్చి 100 రోజులు పూర్తి అవ్వకుండా
తిరిగి పనిచేస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని చెప్తున్నాడు, తప్పులు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది ప్రజలు నవ్వుకుంటున్నారు. అందరికీ నమస్కారాలు. పవిత్ర మరి తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఒక భగవంతుడు కలియుగ వెంకటేశ్వర స్వామి, కలియుగ దైవం. అలాంటి తిరుమల క్షేత్రంలో ఈ లడ్డు గురించి చాలా అభివృద్ధి చేశారు. మనం దేవుణ్ణి కలియుగ వెంకటేశ్వర స్వామి ఎలాగ పూజిస్తామో అంత పవిత్రమైన లడ్డును కూడా మన తిరుపతి వెళితే లడ్డూలు తెచ్చుకుని మనం తింటూ మన ఇంటి పక్కన ఉన్న అందరికి కూడా పవిత్రంగా మన లడ్డు ఇస్తాం. అలాంటి లడ్డుని ఎలా జరగడం అనేది చాలా దారుణం. మరి దీనికి ప్రభుత్వం వెంటనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ కూడా చాలా చర్యలు తీసుకుంటారు. అలాంటి భవిష్యత్తులో ఎలా రాకూడదని మరి ప్రభుత్వం తరఫున మన ప్రజల తరఫున కూడా మీకు అందరికీ కూడా వేడుకుంటూ మరి పవిత్రమైన కలియుగ వెంకటేశ్వర స్వామి మన దేవుడు ఎలా ఉంటాడో తెలియదు. అలాంటిది కలియుగ భక్తుడైనటువంటి వెంకటేశ్వర స్వామి గుళ్ళో అంత పవిత్రమైన లడ్డు ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేశారు. కాబట్టి ఫ్యూచర్లో ఎలాంటి జరగకూడదు చూడాలని ప్రజల తరఫున వేడుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రసాదాల్లో జరిగేటటువంటి ఆవులయ్య కల్తీని ఏదైతే ఉందో దాన్ని మా యొక్క రాష్ట్ర బ్రాహ్మణ సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందువల్లంటే ఈ యొక్క ఆవులయ్య అనేటువంటిది చాలా సామాన్యమైన విషయం కాదు. అనేక మానవుల యొక్క జీవన విధానంలో సాత్విక ఆహారం తీసుకోవాలి. సాత్వికంగా ఉంటే వాళ్ళలో ఉండే సకల వృత్తులు, సకల ప్రవృత్తులు కూడా చాలా అందంగా ఉంటాయి. అలా కాకుండా ఈ యొక్క కల్తీ నెయ్యిలు, వాటి ద్వారా వచ్చే మత్స్యమాంసాలు ఇవన్నీ కూడా కలపడం వల్ల వాటిలో వచ్చేటటువంటి గుణాలు, సద్గుణాలన్నీ పోయి దుర్గుణాలు ఏర్పడతాయి. తద్వారా మానవుల్లో సత్వగుణం పోయి రజోగుణం పెరిగి వారిలో ఉండేటటువంటి పాపాలన్నీ కూడా పెరిగిపోయి రాక్షసులందరూ కూడా ఈ విధంగా అయితే ఈ యొక్క పురాణాలను ఎత్తుకుపోయారో అలాగా మన యొక్క ధర్మాన్నంతటినీ కూడా ఆటంకం కలిగించడానికి ఈనాడు గత ప్రభుత్వం ఈ విధమైనటువంటి దుర్భరమైనటువంటి విధానాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ప్రభుత్వం ద్వారా మేము అందరం కోరుకునేది ఏంటంటే ప్రభుత్వం అతి త్వరలోనే వీరందరినీ కూడా శిక్షించి తద్వారా వారికి తగిన గుణపాఠం చెప్పాలని మేము అందరం కోరుకుంటూ ఉన్నాం.